భోంచేసి వెళ్ళొచ్చులే బాబు. మీరు ఇలాంటి తతంగాలేం పెట్టకండి. నువ్వు రా, బట్టలు సర్దు, మనం బయలుదేరదాం. వస్తాం మామయ్య. తొందరగా వెళ్ళు. ఉదయాన్నే వెళ్ళొచ్చుగా. వెళ్ళొచ్చు, కానీ రాత్రికి మీరు రౌడీ అనేది మొత్తం డబ్బులు దొబ్బేయడనుకో ఇక్కడే ఉండిపోవచ్చు కూడా. బయలుదేరు. రండి నా అప్పు సంగతి ఏం చేశావు? ఒరే పొగాకు ముఖం, ఈ నోట్లో ఎట్టుకున్నాడు. నీకు ఎక్కడ నచ్చలేదు నువ్వు అక్కడ ఎట్టుకో. ఏంటి నాకు నుంచి కండబలం బుద్ధి బలం తెగ బిల్డప్ ఇచ్చేస్తున్నావు. నీలాంటి ఈజీగా ఎదవని చేస్తాను తెలుసా? ఏంటి నన్నే ఎదవని చేసేస్తావేటి? ఒక్కసారి కాదు 3 సార్లు చేస్తాను. ఏంటి మా గురుగారు 3 సార్లు ఎదవని చేస్తావా? చేస్తాను రా పందిమా. పందమే. ఒకటోసారి నేను మీ గురుగారిని ఎదవని చేసినప్పుడు మా వాళ్ళందరికీ మీరు కళ్ళు ఫ్రీగా ఇవ్వాలి. ఓకే. రెండోసారి చేసినప్పుడు మళ్ళీ ఫ్రీ. మూడోసారి చేసినప్పుడు ఫ్రీ. 7 సేవలు అది మొదటి 2 సార్లు ఇచ్చావు కదా, మూడోసారి అని ఎరైటీ ఉండాలి. అయితే మా సుక్కమని బయటికి తెస్తాం. సుక్కమ్మ ఎవర్రా? మా గురుగారు మరదలండి. ఏం చేస్తుంటా? బయటకు వస్తే వస్తున్నా లేచిపోద్దని లోపలే ఉంచారండి. మనకి కరెక్ట్. మూడోసారి చుక్కమ్మని బయటికి తీసుకురావాలి. అలాగేనండి. చొక్కమని నేను చూడక చాలా రోజులైంది. ఈ పని నేను ఒప్పుకోను. అయితే నువ్వు ఎవరైనా ఒప్పేసుకో. అదే ఒప్పుకుంటాను. అయితే పని దానికి ఒప్పే. సరే పని ఏంటి చెప్పు. అదే ఇప్పుడు నేను ముంత చేత్తో పట్టుకోకుండా కళ్ళు మొత్తం తాగేస్తాను. ట్రై చేసుకోనా? ఎక్స్ట్రా లేవు. ముంత మూతికి తగలదు, చేత్తో అట్టుకోం, మొత్తం తాగేస్తాం. ముంత మూతి తగలకుండా మొత్తం తాగేస్తావు. ఇరా అయిపోయింది. ముంత చేత్తో అట్టుకోలేదు, ముంత మూతికి టచ్ అవ్వలేదు, ఎదవైపోయావు. ఒకటోసారి రెండోసారి రెడీగా ఉండే. నాకు కూడా అట్టుకొచ్చండి. గుడ్ మార్నింగ్. ఏంట్రా పొద్దున్నే తగలడ్డావు? నేను ఈ మధ్య ఎదవలతో మాట్లాడడం మానేశాను. కానీ నేను మాట్లాడుతున్నాను బాబాయ్. ఎదవ మాటలు మాట్లాడితే తప్పు, కానీ ఎదవలతో మాట్లాడితే తప్పే ఉంది బాబాయ్. ఒరే బాబు, నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావురా? జుట్లో తగులుకున్నావు నాకు. బాబాయ్ నువ్వు నక్షత్రం అంటే గుర్తొచ్చింది. నేను పగల సొక్కలు చూసి లెక్కడికెళ్ళను తెలుసా? ఏంటి పగల చుక్కలు చూసి లెక్కెడతావా? నీతో లెక్కెట్టాను కూడా. ఏంటి ఎగసెకాల? ఏదో ఒకసారి ఎదవం చేసావని ప్రతిసారి ఎదవం చేసేద్దాం అనుకున్నా నన్ను. ఓసారి అయినాడు అత్తమైన అవ్వేటి. తొందరలో కట్టించండి. మా గురుగారు ఏదో కదా తెలిసిపోద్ది. చూసావా, మీ ఓళ్ళు కూడా నువ్వు ఎదవ అవుతావు మంచి ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారు. మరి నువ్వు రెడీ అంటే చెప్పు, పందెం వేసుకుందాం. పందెం అది కాస్క లేవు లేవు. ఏంటయ్యి సొక్కలో నువ్వు చూపిస్తానది ఆకాశంలో కదా? అవి నక్షత్రాలు ఈ సొక్కల. నేను రెండోసారి కూడా అర్థం చేస్తాను. సొక్కమ్మని రెడీగా ఉండమని చెప్పా. ఏం కావాలితే కట్టుకోవచ్చండి. అలాగే. ఏంట్రా నీ అబ్బా నన్ను ఎదవం చేస్తే నీ సంతోషరా? ఈడేంటి బాటిలోకి బిడ్డలతో వచ్చాడు? ఈసారి మనం ఎదవని ఒప్పుకోపోతే పాక తగలాడతాడేమో. అయినా మనం ఒప్పుకోం కదా. ఈసారి ఏ రూట్ లో వచ్చావో? నీకు డ్రైవింగ్ వచ్చా? వచ్చు. కమిట్ అయ్యే సార్లు ఈజీగా అయిపోతాం. ఇది ఇండియా పాకిస్తాన్ బోర్డర్. ఈ 4 సైనికులు. ఖాళీ సీసా ఇండియా బార్డర్, 4 అగ్గిపెట్టులు సైనికులు. ఏంటి ఎర్రోడ్లా కనపడుతున్నాను నీ కళ్ళకి నేను? సైనికులు ఎక్కడ ఉంటారు? బార్డర్ లో ఉంటారు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే పేల్చేస్తారు కదా. పేల్చేస్తారు. అందుకే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చాం. ఇది యుద్ధ ట్యాంకర్. సిగరెట్ ప్యాకెట్. యుద్ధ ట్యాంకర్ కొంటే ఖర్చు ఎక్కువ అవుతుంది కదా, అందుకే సిగరెట్ పెట్టే యుద్ధ ట్యాంకర్. మరి నీకు డ్రైవింగ్ వచ్చు కదా? వచ్చు కదా. నువ్వు ఆ ట్యాంకర్ వేసుకొచ్చాయి. వచ్చేస్తాను. సూపర్ డ్రైవింగ్. ట్యాంకర్ ట్రైన్ సౌండ్ వస్తుందా? రాదు. మరి ట్యాంకర్ సౌండ్ వేసుకో. ఈ సౌండ్ ఈ 4 విన్నారు. ఈడన్నాడు, ఒరే ఎవరో హెలికాప్టర్ వేసుకుని అవతల నుంచి వచ్చేస్తున్నారు రా అన్నాడు. ఈడన్నాడు, కాదే విమానం వేసుకొచ్చేస్తున్నాడు రా అన్నాడు. ఈడన్నాడు, ఎల్లహే విమానం హెలికాప్టర్ సౌండ్ వస్తుందేంటి, ర్యాకెట్ వేసుకొస్తున్నాడు రా అన్నాడు. ఈడన్నాడు, మీ అందరూ ఎదవల్లాగా ఉన్నారు రా, రోడ్డు మీద ఎవడన్నా విమానం హెలికాప్టర్ ర్యాకెట్ వేసుకొస్తాడా? ఆడెవడో బస్సు వేసుకొచ్చేస్తున్నాడా అన్నాడు. ఈడెవడో కొంచెం తెలియగలడు నాకు మళ్ళీ. అందుకే ఆడ మీద మోకాల్లో ఉంది. ఈ 4 కలిసి దెబ్బలాడేసుకుంటున్నారు. నువ్వు చూసిరా అని. నువ్వు వేసుకురా. వస్తా. ఈడన్నాడు, అంతలా దెబ్బలాడేసుకోవడం ఎందుకురా, నీలంటాడు కదా ఈడు. నాకు ధైర్యంగా ఉంది, నేను వెళ్ళి చూసొస్తా అన్నాడు. వచ్చాడు రా. వస్తున్నా. ఈడు చూస్తాడు, వెనక్కెళ్ళి కింద పడి ఒకటే నవ్వులేడు. ఎందుకు? ఒరే మీరందరూ చెప్పింది కరెక్ట్ కాదురా. నువ్వేమో విమానం అన్నావు, నువ్వేమో హెలికాప్టర్ అన్నావు, నువ్వేమో రాకెట్ అన్నావు, నేనేమో బస్సు అన్నాను. అయ్యేవి కరెక్ట్ కాదురా. ఒక ఎదవెవడో ఖాళీ సిగరెట్ పెట్టి పట్టుకుని డ్రర్
డ్రర్ సౌండ్ చేసుకుంటా వచ్చేస్తున్నాడు రా అని చెప్పాడు. ఖాళీ సిగరెట్ పెట్టి పట్టుకున్నది ఎవడో? నేనే. డ్రర్ సౌండ్ చేసుకుంటా వచ్చేది ఎవడో? నేనే. మరి ఎదవెవరు? నేనే కదా. ఇంకా నువ్వు ఒప్పేసుకున్నావు ఎదవని. 3 సార్లు నిన్ను ఎదవని చేసేసాను. కమాన్ సుక్కమ్మన్ రమ్మనా. నేను పిలవను. ఓన్లీ నేనే లోన్కి వెళ్తాను, అక్కడే బెటర్. ఆ వద్దులే, దాన్నే బయట పిలుస్తా, అదే బెటరు. సుక్కే ఇదిగా సుక్కే సుక్కే. ఏమిట్రా నంది, రోడ్లు ఇలా ఉన్నాయి? మీరు వస్తున్నారని పందిరి వేయించారు. రోడ్లు కూడా ఎక్కడ వేయిస్తారు స్వామి? శృతి తప్పుతున్నావు నంది. గురుగారు రండి రండి. ఏమిటయ్యా ఈ రోడ్లు? గురువు గారు వస్తున్నప్పుడు ఇవన్నీ చూసుకోవడం తెలీదు? ఎలా ఉంది స్వామి శృతి? బాగుంది. అబ్బా నంది, స్వామి నోటితో పలకవలసిన సప్తస్వరాలు నడువులో పలుకుతున్నాయేమిట్రా? మరి ఒళ్ళంతా సంగీతమే కదా స్వామి. లెస్స బలికి దీర్ఘాయుష్మాన్. నమస్కారం గురుగారు. ఎందుకు మొహాట పడతావు? నమస్కరించు. మొహాటం ఎక్కువ వెధవుకి. పాలల్లో ఏం కలిపావు? పాలు మరి చిక్కగా ఉన్నాయని కొద్దిగా నీళ్లు కలిపానండి. ఇంకేం కలిపావు? పంచదార కలిపానండి. అక్కడే తప్పు చేశావు నువ్వు. ఏమయ్యా, గురువు గారు తింటున్నప్పుడు వడియం, తాగినప్పుడు మిడియం కంపల్సరీ అని తెలీదా నీకు? వెళ్ళు కాఫీ తీసురా. తీసుకురాపో. గురువు గారు మీరు రండి సార్. నేను ముందే చెప్తున్నాను, నా కచేరీ అయిపోయేంత వరకు ఎవరూ లేవటానికి వెళ్ళలేదు. ఎవరికైనా అర్జెంట్ అయితే వెధవా వెధవా రండి. మూర్ఖుడా, ఇది కాఫీయా కషాయమా? మీరే కదండి తాగాలంటే మీరు ఏముండాలన్నారు? అంటే పంచదార బాగుందంటే పైసలు కూడా కల్పిస్తావా? నంది, వీడు శృతి తప్పుతున్నాడు. స్వామి, వీడి సంగతి చూసుకో. నేను చూసుకుంటాను స్వామి. నువ్వు పదవా. పీకాడు. ఒకటి చెప్పాయా? 101 అందులో 100 క్యాన్సెల్. ఏండి ఓ దోస్ పార్సల్ అండి. 101 దోశ అందులో 1 క్యాన్సెల్. 100 వేసేమంటారా? నీ బొంద. ఒరే ఎదవా, నువ్వు ఏదో రోజు నా గొప్ప ముంచెట్టున్నావు. స్లిప్ అయిందండి. 101 దోశ అందులో 100 క్యాన్సెల్. ఓకే. రాసిను జాగ్రత్త, మెల్లగా జాగ్రత్త వెళ్ళరా. నువ్వు రామ్మా, ఎక్కు పైకి ఎక్కు, లోపలికి వెళ్ళిపో. ఎవరు? ఇవి ఉంచండి. నేను గుడ్డివాడిని కానీ ముష్టివాడిని కాదు. అయినా మీకు తెలియకనే కదా కొట్టారు. నాకెట్టి చూసినా ఒకటే, అందరినీ ఒకేలా చూడగలిగే ఉత్తమ భారతీయ పౌరుణ్ణి. ఒరే ఎదవా, సీన్ వచ్చాడు, ఇల్లు తీసుకురా. సీను రా వెళ్దాం. ఓ పకీరా, మనమే. ఒకటి చెప్పండి. 101 అందులో 100 క్యాన్సిల్. ఈ ఎదవలా ఒకటి నాకు వచ్చినేంటి? రే 1-20. After seeing this bowling performance, రామసీను రా, కూర్చో. ఏటి క్రికెటా? మనోళ్ళు బానే ఆడుతున్నారా? ఏంటి ఆడేది? ఆస్ట్రేలియా వాళ్ళైతే చుక్క నీళ్లు కూడా ముట్టుకోకుండా చెమటలు కక్కేలా ఆడుతున్నారు. మనోళ్ళు ఆడుతున్నారు బాల్ ఆడడం, పెప్సీ తాగడం, బాల్ ఆడడం, పెప్సీ తాగడం, పీతల్లా తాగుతున్నారు అంతే. ఓ అదా, అవి పెప్సీ వాళ్ళ యాడ్స్ కదా. ఓ సీను టీ పట్టారా గాడిద? మర్యాద మర్యాద. ఓహో, హై క్లాస్ గాడిద గారు, ఓ మంచి వేడి వేడి టీ పట్టురామా. మన దగ్గర మంచి ఎక్కడుంది, అంతా వేడే గాని. చెప్పింది చేయరా ఎదవా. టీ వద్దులే బాబాయ్, రాజుగారింట్లో పెళ్లికి పాడమని పిలిచారు. అక్కడ ఎలాగూ తాగాలిగా. అయితే వచ్చేటప్పుడు నాకు కూడా ప్లాస్కోలో పట్టుకురా సీను. ఇక్కడ చెత్తటి తాగలేక సస్తున్నాను. రాజుగారింట్లో పాడడానికి ఎవరో పెద్ద వచ్చాడు సీను. అబ్బే లేదే, నన్నే పాడమని పిలిచారు. నా రిక్షాలోనే రాజుగారింట్లో దింపొచ్చా. ఏవో 4 డబ్బులు వస్తాయి అనుకున్నా, గండి పడిందనమాట. ఏం చేస్తాం? ఏంటి సీను ఇంకా ఎక్కడ ఉన్నావు? పెళ్లి టైం అవుతుంది పదా. పెళ్ళిలో పాడడానికి ఎవరో సంగీత విద్వాంసులు వచ్చారంట కదా. ఎంత విద్వాంసులు వచ్చినా వాళ్ళు గొంతు పడతారు, నువ్వు మనసుతో పడతావు. అయినా నీ పాట లేకుండా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో పెళ్లిళ్ళెట్ అవుతాయిరా. వెళ్ళరా. సరే వెళ్ళొస్తా బాబాయ్. ఎల్లెళ్ళు, భోజనాల టైంకి నేను వస్తాలే. గురుగారు, నా మాటని మీరు కూడా రావచ్చు కదా. 4-5 కూరలు వేసుకుని కడుపు నిండా పెళ్ళిలో తినొచ్చు. ఎప్పుడు ఈ కూడా తింటారంటారు. దీంతో కొట్టాలంటే నాకే బొక్క. మన మాట ఎందుకు తింటారు మీరు? ఏమండి రాజుగారు, ఏమిటి ఇంకా ఆలస్యం? ఈ కచేరీ అయిపోతే నాకు గణపవరంలో గండ పేరడం, గుడివాడలో గజారోహణం, కాకినాడలో కనకాభిషేకం. అది నెక్స్ట్ మంత్ నా ఫూల్. ఓ 10 నిమిషాలు ఆగితే. ఏమిటి, ఎందుకు 10 నిమిషాలు? రాహుకాలమా? మా సీనుగాడు వస్తాడు. సీనుగాడా? వాడేమన్నా మైక్ సెట్టింగ్ చేస్తాడా ఏమిటి? మా ఊళ్ళో వాడు లేకుండా ఏ కార్యక్రమం జరగదండి. వాడు పాటలు పాడతాడు.
పాటలు పాడతాడా? తాను సేనంతటి వాడిని నన్ను ఇక్కడ పెట్టుకుని ఎవడో సీనుగాడు రాలేదని కచేరీ ఆపుతారా? హిమాలయ పర్వతం అంతటి వాడిని నన్ను ఎదురుగా పెట్టుకుని ఫ్రిజ్ కోసం చూస్తున్నట్టుంది. అడుగో రానే వచ్చాడు. ఆ? ఈ గుడ్డివాడు పాటలు పాడతాడా? పాడడానికి కావాల్సింది గొంతు గాని కళ్ళు కాదు కదా స్వామి. నోర్మోయ్, గొంతు బాగుంది కదా అని గాడిద కోయిలవుతుందా? ఫోన్లే అన్న, పెద్ద ఆయన్నే పాడమను. వీడెవడో గుడ్డి తెలివైన వాడు కాదు, తెలివైన గుడ్డివాడు. నోర్మోయ్, ఏమిట్రా శృతి పెంచుతున్నావు? మన ఊరు వచ్చి మనోడిని తిడుతుంటే సొత్త ఊరుకుంటారేటండి రాజు గారు. రే మనవా ఆడపెళ్లి వాళ్ళం, అతను మగపెళ్లి వాళ్ళ తరఫున వచ్చాడు. మనకు సీను పట్టం కావాలి అంతే కదా. అది నేను చూసుకుంటా గానీ నువ్వు వెళ్ళి పని చూసుకోపో. బాబు, శాస్త్రం నుంచి సంగీతం పుట్టిందనుకున్నాను గాని సంగీతం ప్రకృతి నుంచి పుట్టిందన్న విషయం నీ నుంచే తెలుసుకున్నాను బాబు. నా పాటకి ఏ శిల కరుగుతుందో గాని నీ పాటకి ఈ శిల కరిగింది నాయనా. ఎరా పెళ్ళి పాట పాడుతున్నావా? అవునని రాజుగారు డబ్బులు ఇచ్చారా? ఈ ఏటకు చాలు. ఇంట్లో సరుకులు కొనాలని డబ్బులు ఇచ్చి ఇంట్లో సరుకులు కొనాలని నాన్నకి మందులు కొనాలని డబ్బులు ఇచ్చాను డబ్బులు ఇచ్చాను. వాడు కష్టపడి సంపాదించిన డబ్బులు ఆడుకుంటాను సిగ్గులేదురా? దున్నపోతున్నా ఉన్నావు. కుటుంబాన్ని పోషించాల్సిన పోయి కళ్ళు లేని వాడు శుభ్రం ఆడుకుంటావురా? ఈ నీతి కబుర్లన్నీ గుళ్ళో చెప్పు, లేదా అడ్డ మీద రాసి నీ హోటల్లో పెట్టుకో. అంతేగాని అడ్డం వచ్చి అడ్డంగా నరికేస్తా. నరికెందుకు డబ్బిచ్చుకో. ఊరుకోరా, ఊరుకో. వాడు ఎదవరా? ఎదవ తెలుసు కదా. అమ్మా, అన్నయ్య వచ్చాడు. అన్నయ్య జాగ్రత్త. అన్నయ్య జాకెట్ తెచ్చావా? పర్వాలేదులే, తెస్తావని అనుకున్నాను. తెచ్చావా? మా మంచి అన్నయ్య. అమ్మా చూసావా ఎంత బాగుందో? దీని ఇప్పుడే కుట్టడానికి ఇచ్చేస్తాను. రేపు ఉదయం వెళ్ళొచ్చు కదమ్మా. ఇప్పుడే. అది తోడుకునేదాకా నిద్రపోదరా. సామాన్లు తెచ్చావా అయ్యా? ఇదిగో అమ్మా. డబ్బులు సరిపోలేదు, నాన్నగారికి తైలం మాత్రమే తీసుకొచ్చాను. ఈ డబ్బేంటి? కింద పడ్డానమ్మా. చూసుకుని నడవచ్చు కదరా. నేనా? ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి, కాసంత వేడి నీళ్ళు పెట్టమ్మా. అలాగే. ఇదిగో నా సొట్లయి చుట్టలు రేపు కాల్చుకోవచ్చులే, ముందా మందు తీసుకో. ఏంటే మంచాన పడ్డాను కదా అని సులకనగా చూస్తున్నారా? టాటోలు చేస్తాను మీ ఇద్దరిది ఏమనుకుంటున్నారు? తైలం తెచ్చాడు, తైలం నా తొక్కలో తైలం. అయ్యో, పగలగొట్టేశారా? అవునురా, పగలగొట్టాను. అయితే ఏంటి, కొడతావా? కొట్టు, కొట్టరా. నడివిరిగి మంచాన పడ్డాను కదా, పెద్దానికి మీ దయాదాచిన్యాల మీద ఆధారపడుతున్నాను కదా. అది కాదు నాన్న, అది అప్పు చేసి తెచ్చాను. ఏంటి, అప్పు చేసి తెచ్చావా? అప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పరా? ఏం జరిగింది? వీడు చెప్పలేదా? లేదే. గుండె బద్దలవుతున్నా వీడు నవ్వుతూనే ఉంటాడు. బాబాయ్ నువ్వు ఉండరా? తోడబుట్టినోడంట, తాగుపోతేదవా. వీడు కష్టపడి సంపాదించిన డబ్బంతా గద్దలా వచ్చి తనుకుపోయాడు. పైగా పైగా దారిగా వచ్చి అందరి ముందు కొట్టాడు. చంద్రం అలా చేశాడా? బుద్ధులు ఎక్కడ పోతే, ఒకప్పుడు ఊరంతా గడగడలాడించిన ఈ రౌడీ దాని పెద్ద కొడుకు కదా. ఎవరికో కడుంబండి నడుము నిరగొట్టి మంచంలో పడుకోబెట్టారు. కాని వాడిని అలా వదలరు. ఏదో రోజు జనంతా కలిసి పాతేస్తారు. అరే, బయట వాళ్ళే వీడి మీద జాలి పడుతున్నారు.
మీరు వాడి మీద జాలి చూపించకపోయినా పర్వాలేదు, కనీసం మనిషిగా చూడండి. ఎక్కువైంది రైడ్కి బాగా ఎక్కేసింది. ఆటనే కొట్టాను కదరా. కొట్టేవలేరా బాబు, కాకపోతే ఇంకోటి కొట్టి లోపు కొట్టాలి. పేకలో ముందు కొట్టినోడికే డబ్బులు ఇస్తారు. ఊరికే తెగ ఫీల్ అయిపోతున్నావు. దాందేముంది, పేకల ముక్క పడితే కుక్క అయినా గెలిచుద్ది. అది నువ్వు మధ్యలో మీ ఫ్యామిలీ గురించి చెప్పకే. వెళ్ళి సొక్క శాప మొక్క అట్రా. ఉల్లిపాయలు నిమ్మ చెక్కలు వద్దే. మర్చిపోయిన అవి కూడా పంపించు. పంపిస్తాంరా. ఊరుకుంటే బిల్లు కట్టి కూడా మర్చిపోతావు నువ్వు. అది ఎక్కడ మర్చిపోతాను బాబాయ్, అది మర్చిపోతావు కదా డైలీ తాగుతున్నాను. 3 ఏళ్ళ నుంచి తాగుతున్నావు, ఒక్కసారి బిల్లు కట్టావా? సిగ్గుందా నీకు? సిగ్గుంటే డైలీ నీ ఫేస్ ఎందుకు చూస్తాం? వద్దు, సీరియస్ అవ్వద్దు. మా అత్తో డబ్బులు ఇవ్వగానే ఇచ్చేస్తానని చెప్పాను కదా బాబాయ్. మరి నాకేం ఇస్తావు నాకు? ఫీల్ అవ్వక అదే ఇస్తానులే. సాలే ఆపు. పెళ్లికి ముందు నుంచి చెబుతున్నావు కట్నం లాగానే ఇస్తానని. ఇంకా నేను నమ్ముకుంటే ఇదిగో ఇదే పాక ముందు శనక్కాయలు కొట్టుకోవాలి. ఇంకా చూడు, మర్యాదగా బిల్లు కట్టు, లేదా చేప ముక్క కళ్ళు చుక్క నిమ్మ చెక్క కాదు కదా, కనీసం ఉల్లి తొక్క కూడా ఇయ్యను. మళ్ళీ ఇవాళ నుంచి వీడికి మనకి సెల్లు. నీకు నాకు జోకులేంటి? అప్పటికేటప్పుడు కాళ్ళు పట్టుకుంటారు, తిరిగి అడిగితే కాళ్ళు పట్టేసుకుంటారు. అదే నీ ఫీలింగ్. ఫోన్లే కాళ్ళు పట్టుకుని అడుగుతానులే. కళ్ళు పంపించా. అంతా నిన్ననే లాభం రా. మా అత్తగారిని మాంగారిని అనాలి. నా నోటికాడ కళ్ళు లాగేస్తారు వాళ్ళు. చెప్తాను. ఎక్కువైంది రైడ్కి బాగా ఎక్కేసింది. ఆటనే కొట్టాను కదరా. కొట్టేవలేరా బాబు, కాకపోతే ఇంకోటి కొట్టి లోపు కొట్టాలి. పేకలో ముందు కొట్టినోడికే డబ్బులు ఇస్తారు. ఊరికే తెగ ఫీల్ అయిపోతున్నావు. దాందేముంది, పేకల ముక్క పడితే కుక్క అయినా గెలిచుద్ది. అది నువ్వు మధ్యలో మీ ఫ్యామిలీ గురించి చెప్పకే. వెళ్ళి సొక్క శాప మొక్క అట్రా. ఉల్లిపాయలు నిమ్మ చెక్కలు వద్దే. మర్చిపోయిన అవి కూడా పంపించు. పంపిస్తాంరా. ఊరుకుంటే బిల్లు కట్టి కూడా మర్చిపోతావు నువ్వు. అది ఎక్కడ మర్చిపోతాను బాబాయ్, అది మర్చిపోతావు కదా డైలీ తాగుతున్నాను. 3 ఏళ్ళ నుంచి తాగుతున్నావు, ఒక్కసారి బిల్లు కట్టావా? సిగ్గుందా నీకు? సిగ్గుంటే డైలీ నీ ఫేస్ ఎందుకు చూస్తాం? వద్దు, సీరియస్ అవ్వద్దు. మా అత్తో డబ్బులు ఇవ్వగానే ఇచ్చేస్తానని చెప్పాను కదా బాబాయ్. మరి నాకేం ఇస్తావు నాకు? ఫీల్ అవ్వక అదే ఇస్తానులే. సాలే ఆపు. పెళ్లికి ముందు నుంచి చెబుతున్నావు కట్నం లాగానే ఇస్తానని. ఇంకా నేను నమ్ముకుంటే ఇదిగో ఇదే పాక ముందు శనక్కాయలు కొట్టుకోవాలి. ఇంకా చూడు, మర్యాదగా బిల్లు కట్టు, లేదా చేప ముక్క కళ్ళు చుక్క నిమ్మ చెక్క కాదు కదా, కనీసం ఉల్లి తొక్క కూడా ఇయ్యను. మళ్ళీ ఇవాళ నుంచి వీడికి మనకి సెల్లు. నీకు నాకు జోకులేంటి? అప్పటికేటప్పుడు కాళ్ళు పట్టుకుంటారు, తిరిగి అడిగితే కాళ్ళు పట్టేసుకుంటారు. అదే నీ ఫీలింగ్. ఫోన్లే కాళ్ళు పట్టుకుని అడుగుతానులే. కళ్ళు పంపించా. అంతా నిన్ననే లాభం రా. మా అత్తగారిని మాంగారిని అనాలి. నా నోటికాడ కళ్ళు లాగేస్తారు వాళ్ళు. చెప్తాను. అమ్మ నాలో ఇంకా పసితనం పోలేదే. అప్పుడే నాకు పెళ్లి ఏంటి అన్నాను. పెళ్లి చేసుకుంటే పసితనం పోద్దురా అంది. పసితనం పోద్దు కదా అని చేసుకున్నాను. మీరు పెళ్లికి స్కూటర్ కొనిస్తా అన్నారని ఇంట్లో పెట్రోల్ గ్రీజు కొనుక్కుని పెట్టుకున్నాను. పెళ్లికి కొనిస్తానే కొనివ్వలేదు. ఓకే, కనీసం పెళ్లికి ముందు పెళ్లి చూపులప్పుడు కట్నం ఇస్తా అన్నారు కదా, అది కూడా ఇవ్వలేదు. మీరు ఎలాగా నాకేమెవరని అర్థమైపోయింది. అందుకే నేనే మీకు ఒకటి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. మీ అమ్మాయిని ఉంచుకోండి. ఏం మాట్లాడరా? నేను అల్లుండి అనుకుంటున్నారా, అడగాలి అనుకుంటున్నారా? ఏమన్నా మాంగారు మాట్లాడండి. నేనేం మాట్లాడినా ఈ ఇంట్లో పెత్తనం అంతా ఆడిదే. నేను ఇక్కడ కుక్కతో సమానం. మీ సమాన హక్కుల గురించి ఇక్కడ ఎవడో మాట్లాడుకోవట్లేదు. నా కట్టం డబ్బులు నాకు ఇప్పించమంటున్నాను. బావా, డబ్బులుంటే ఇవ్వకుండా దాచుకుంటావా? ఎందుకు ఆడపిల్లని ఏడిపిస్తావు? అయ్యి బాబోయ్, నేను దాన్ని ఏడిపిస్తున్నానా? మీరే మమ్మల్ని ఏడిపిస్తున్నారు. మీరు నిజంగా దాని క్షేమం కోరేవాళ్ళే అయితే మా 25,000 ఎప్పుడో మా మొహాన్ని కొట్టేవాళ్ళు. తప్పకుండా ఇస్తాం బాబు. ఆడు దానికోసమేగా రాత్రి పగళ్ళు కష్టపడేది. ఏంటి డప్పు కొట్టి పాటలు పాడటమా? ఇలా అయితే తెల్లారినట్టే. లోన్ డబ్బులు రాగానే తెచ్చిస్తాను బావా. లోనా? బ్యాంక్ అన్నా మీ ఓనా? చిన్నప్పటి నుంచి వింటున్నాం. ఇక్కడ ఎవరు ఊరికే కూర్చోలా. మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. మీరు ప్రయత్నం చేస్తే ఎవడిస్తాడా? ఎవడన్నా రికమెండేషన్ చేస్తే ఇస్తాడు. ఇదంతా నాకు అనవసరం అండి. నేను మీ అమ్మాయిని వదిలేస్తున్నాను. అలాగ బాబు, ఆడపిల్ల పుట్టింట్లో ఉంటే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. మీ గురించి నలుగురే అనుకుంటున్నారు, నా గురించి బయట 40 మంది అనుకుంటున్నారు. అక్కడ కిళ్ళి కొట్టాడు, సారా కొట్టాడు, పతి పని మళ్ళీ ఎదవా, ఈడు కట్నం కూడా తెచ్చుకోలేని సవట అనుకుంటున్నారు. మీ అమ్మాయిని మీరే ఉంచుకోండి. అప్పలనాయుడు గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది కదండి. వచ్చింది. పెద్దోళ్ళకి ఫోన్లు చేసేయడం సులువే, కానీ ఇక్కడ కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇదిగా రికమెండేషన్ చేసిన ఈజీయే, కానీ బ్యాంక్ అన్నకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ కి అగ్నిస్ట్ గా లోన్ ఇవ్వడం కష్టం. ఆ సంగతి వాళ్ళకి తెలియడం లేదు. 5 నిమిషాలు ఆగండి, ఈ విషయం అప్పలనాయుడు గారు చెప్పొస్తాను. మరి అదే ఇవ్వడం కష్టం ఉన్నాను కానీ ఇవ్వడం లేదు కదా. చెయ్యొదలండి. సారీ. చూడు బాబు, ఆడు చూడలేడు.
మీట్ అయిపోయి మీరు సగమే ఫుల్ అందుకే కదండి బ్లైండ్ కోట. ఇందులో నీకు వాటానా? కాదండి, మొత్తం ఆయనకి. అదేనండి మా ఓడి చూడలేడు కదా, అందుకే నన్ను చూసి తీసుకోమన్నారు. పోనీ సంతకం పెడతాడా? పెద్దండి, ఏలు ముద్ర వేస్తాడు. ఎక్కడేమంటారు? అతనికన్నా నీకే ఎక్కువ కంగారుగా ఉన్నట్టుందైతే. డబ్బు కదండి, చూడలేని వాడికంటే చూసేవాడికే ఆత్రం ఎక్కువ. ఓహో, ఇదిగో అప్పుడప్పారావు, ఆ క్యాష్ ఫైల్ పట్రా. తీసురా. అదే, ఇదిగో బాబు, ఇక్కడ వేలి ముద్ర. అదే అలాగా. ఇదిగో క్యాష్ తీసుకో బాబు, తనుకో లెక్కెట్టుకో. తనుకో. ఏమండే పని లోపల ఇంకో ఏలు ముద్ర వేయించమంటారా? దేనికే? నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కర్లేదు. ఈ వాట సరిపడినదైతే. లోన్ వచ్చిందా? వచ్చింది. అమ్మా, లోన్ డబ్బులు వచ్చాయట. అప్పనాయుడు గారు చెప్పడం రాకపోవడం. అమ్మ వసంతి, ఒక గ్లాస్ మంచినీళ్ళు పట్టరా. ఆ మేనేజర్ వంకర కన్నాడు చాలా ఎక్స్ట్రాలు చేశాడు, నేనే మేనేజ్ చేశాను. అవునవును, ఈ డబ్బు కోసం వీడు చాలా కష్టపడ్డాడు. అమ్మా, ఈ డబ్బు నీ చేత్తోనే బావుకివు. ఏం బాబు, ఈ డబ్బంతా ఇప్పుడే కావాలా? ఇదిగో ఇదే నాకు నచ్చదు. ఇచ్చేయమ్మా, కనీసం అక్కపోయినా తీరుతుంది. మా బావ బంగారం, ఎప్పుడు మాట తప్పడం. బావా, ఇకనైనా అక్కని కంటతడి పెట్టించొద్దు. బావా, ఇలా గుండెలు పిండేసే మాటలు మాట్లాడక బావా. ఈ డబ్బు ఎవరి కోసం తీసుకున్నాను? ఎవరి కోసం? మీ అక్కను సుఖపెడదామనే కదా. అల్లుడు, డబ్బు చేతికొచ్చేసరికి దేవుడు లాంటి మాంగారిని మర్చిపోతున్నావు. నిన్ను మర్చిపోతానా మావా? ఇదిగో నీ మామూలు మూలన పడ్డ ఈ మామూలు వసూలు చేసే బుద్ధి మాత్రం బాగలేదు. ఆ బోన్లో ఉన్నా బయట ఉన్నా పులి అల్లుడు. ఇదే అత్త సొమ్ము అల్లుడు దానం చేయడం అంటే. సొమ్ము అత్తగారిదైనా అల్లుడికి దానం చేసే మనసు ఉండాలి కదా. నువ్వు ఇంకా అలా సూత్తా నిలబడ్డావంటే వీళ్ళు బట్టలు సర్దుగా మన ఇంటికి